ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు అతను? యోధా అంటే బైబిల్లో యోధా అంటే ఇశ్రాయేలు గోత్రములు, అంటే యాకోబు కుమారులు 12 మందిలో ఒకడన్నమాట. యోధా అంటే దేవుడు యోధాను బట్టి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. యోధా అన్న రాజధాని ఉంటుందని అన్నాడు. యోధాన్ని బట్టి నేను అతని ఒక నిబంధన నెరవేరుస్తాడని వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే యోధా అనేటువంటి వ్యక్తిని గురించి అతడు ఒక మంచి వ్యక్తే, కానీ అతను ఏం చేశాడు? అన్నదమ్ములను విడిచి మరొక ప్రాంతం ఈ ఫిలిస్తీన్ వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు పాలస్తీనా ఇశ్రాయేలు కూడా భాగంగా కలిసి ఉండేటువంటి ప్రదేశాలు. అందును బట్టి ఆ కాలంలో యోధా ఏం చేశాడంటే ఒక అద్దుమలాయిని వద్దకు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. అక్కడ ఒక కానాను, అంటే కింద 2వ వచనం, అక్కడ సుయా అని ఒక కానానీయుని కుమార్తెను యోధా చూసి ఆమెను తీసుకుని ఆమెతో పోయాడు. ఆమె గర్భవతి అయి కుమారుని కనుక అతడు వారికి ఏరు అని పేరు పెట్టను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వారికి ఓనాను అను పేరు పెట్టారు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వారికి శేల అను పేరు పెట్టారు. ఆమె వీని కనినప్పుడు అతడు ఖజీబులో ఉంటాడు. గమనించండి, ఎందుకంటే 3 కుమారులు, యోధాకి 3 కుమారులు. గమనించండి, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే నేను వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు సాధారణ ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదింపబడలేకుండా చేస్తాడు. దేవుని సన్నిధిని నువ్వు ఆశీర్వదిస్తానని చెబితే నేను దేవుని సన్నిధికి వెళ్ళకుండా చేస్తాను. అటువంటి సందర్భం. కానీ దేవుని ఆశీర్వాదం ఏ కోణంలో ఎలాగ మన మీదకి వస్తుందో మనం దేవుని జ్ఞానాన్ని గ్రహిస్తే ఊహించలేని రీతిగా దేవుని కార్యాలు ఉన్నాయి. అందుని బట్టి యోధా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు, యేసుప్రభువు యోధా గోత్రంలోనే పుట్టాడు. యూదులు ప్రాముఖ్యమైన వాడు. మనకి ఒక రాత్రి ఇశ్రాయేల్ దేశం నుండి మన భారతదేశం ఫోన్ వచ్చి అక్కడ యూదులకు హాని జరగకుండా చూడండి, యూదులకు హాని జరిగితే మేము కూడా భారత మీద యుద్ధం చేయవలసి వస్తుందని చెప్పాడు. మణిపూర్ అనేటువంటి రాష్ట్రం మంది. అయితే సరిహద్దు దేశాలు మయన్మార్. అయితే యూదుల మీద జరుగుతున్న వధ ఏమిటి అంటే దేవుడు యూదుల నుండి క్రైస్తవులను నిర్మాణం చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు నుండి యూదా వంశాన్ని కాపాడుతున్నాడు. కనుక మరి యూదులు యుక్రెయిన్ దేశంలో ఉంటే 3 సంవత్సరాల పైగా అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. అక్కడ జరుగుతుంది, ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంది అన్నమాట. యూదులు ఇశ్రాయేలు జెరూసలేంలో ఉంటే పాలస్తీనాకి యూదులకు మధ్య 3 సంవత్సరాల నుండి యుద్ధం జరుగుతూనే 3-4 సంవత్సరాలు వ్యవధి కాదు. గమనించండి, ఎందుకు ఇలా జరుగుతుంది? యుద్ధం అంటే సాధారణ అన్నమాట. మన మీద గమనించండి, కొన్ని సందర్భాలు మనం ఈ ప్రాంతంలో నివాసం చేస్తాం, మనకు ఎవరు శత్రులు లేరు. సాధారణ ఎవరు రేపుతాడు అని అంటే దుష్ట శక్తులు కలిగిన ఆ దుష్ట ఆత్మలను మన మీదకి రేపుతాడు అనమాట. అలాగే మరి మణిపూర్లో జరిగిన విషయాన్ని మనం చూసినట్లయితే భారతదేశంలో యూదుల మీద కూడా దాడి జరిగి వాళ్ళను చంపబోయే సందర్భంలో వాడు మేల్కొని వాడు కౌలు చేస్తారట, వాడు మెసేజ్ వింటారట, మాట్లాడారట. ఇక్కడ చాలా అఘాయిత్యం జరుగుతుంది. యూదులను చంప ఆలోచన ఇక్కడ ఉంది. అందుచేత ఇక్కడ మాకు రక్షణ కావాలని తెలియపరిస్తే అక్కడ నుండి అమెరికా నుండి ఫోన్ చేసి మన భారత్కు ఫోన్ చేసి ఇశ్రాయేలును ఇమీడియట్గా ఆపదలో ఉన్న వాడిని బయటకు పంపించారు. ఎడతల వారిగా వాళ్ళలో DNA పరీక్ష చేసి వాళ్ళ గోత్రాన్ని పరీక్ష చేసి ఎడతల వారిగా అక్కడ వలస ఉండడానికి ఇప్పటికీ కూడా ఈ నెలలో కూడా కొందరిని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేశారు. ఎడతల వారికి గరిక 2,000 మంది 3,000 మంది చొప్పున 8,000 మంది సుమారుగా ఉన్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో యూదులు ఉన్నారు, వాటిని కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే రాకడ దినానికి యూదులందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. యూదులు ఏ ఆలోచనతో దేవుడు వాడిని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడో ఆ యోధా వంశాన్ని లేకుండా చేయడానికి చూస్తున్నాడు సాతాను ఇక్కడ.
హిట్లర్ అనేటువంటి ఒక రాజు, అతడు ఒక కమ్యూనిస్టు నాయకుడు, జర్మన్ పరిపాలన చేస్తూ కొన్ని దేశాలు అతడు ఆక్రమణలో తీసుకుని యూదులు అనేటువంటి వారికి కొన్ని లక్షల మందిని అతడు ఏం చేశాడు తెలుసా? చిత్రహింసలు పెట్టి చంపాడట. వాళ్ళు వస్తువులు, ఎందుకంటే కొందరు కుంటువాళ్ళు ఉంటే కుంటువాళ్ళు వాడుకునేటువంటి వస్తువులను కూడా వాడు ఏం చేశారంటే ఒక మ్యూజియంలో పెట్టారు. వాళ్ళు వాడిన బట్టలు కూడా ఒక మ్యూజియంలో పెట్టారు. వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళు తీసిన ఫోటోలు కూడా ఒక మ్యూజియంలో పెట్టారు. పక్క చిక్కుపోయారట. చూడండి, చాలా మంది మనం ఏమంటారంటే బాగా చిక్కుపోయిన బాడీలాగా ఎండిపోయాడంటే అంటే అలాగా పక్క చిక్కుపోయేలాగా చేసేసాడంటే అతను ఏం చేశాడు? ఒక గిడ్డంగిలో పెట్టి వీళ్ళందరినీ దానికి ఒక ఇంజిన్ పెట్టి ఒక విధమైన ఆయిల్ పోసేవాడంట. ఆ ఇంజిన్లో అది పొగ, ఆ గిడ్డంగి నిండా పొగ ప్రవేశపెట్టేది. ఆ పొగకి ఉక్కిరి బిక్కిరి అయిపోయి నాలుగేళ్ళు బయటకు చాపి చనిపోయారట. ఎంత ప్రమాదకరం చూడండి. అటువంటి సందర్భం మరి ఎప్పుడు ఏర్పడిందనండి? యోదా అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఆస్వాదిస్తానన్నప్పుడు అతను ఏం చేశాడు? తన సహోదరులకు దూరంగా వెళితే అక్కడ అతను ఏం చేశాడు? ఒక షియా అనేటువంటి ఒక కానానీయుని కుమార్తెని అతను వివాహం చేసుకున్నాడు. అతనికి 3 కుమారులు పుట్టారు. మొదటి వారి పేరు ఏం పేరండి? ఏరు. రెండవ వారి పేరు యోనాను. మూడవ వారి పేరు షేవ. ఈ 3 పేర్లు జ్ఞాపకం చేసుకోండి. అయితే యోదా కుటుంబంలో యోదా వంశాన్ని దేవుడు ఆస్వాదిస్తారంటే సాతానుడు యోదా కుటుంబాన్ని ఎలా పట్టుకున్నాడు చూడండి. కింద మనం చూస్తే 6వ వచనంలో యోదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునను తామరను దానిని పెళ్లి చేశాడు. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతనిని చంపాడు. అప్పుడు యోదా యోనానుతో నీ అన్న భార్యకు వెళ్ళి మరిది ధర్మము జరిపించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పాడు. యోనా ఆ సంతానం తనది కార్యాలని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్న సంతానం కలగజేయకుడునట్టు తన రేతస్సుని నేలను విడిచాడు. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతనిని కూడా చంపాడు. గమనించండి, 2 వ్యక్తులు చనిపోయారు. 3లో ఎంతమంది చనిపోయారు? 2 చనిపోయారు. దేని వరకు చనిపోయారు అని అంటే వీళ్ళిద్దరూ కూడా యోదా వంశముల సంతాన అభివృద్ధికి ఇష్టపడలేదు. దేవునికి విరోధమైన కార్యక్రమాలు. చాలా సందర్భాల్లో యవన వయస్సులో వివాహాలు చేసుకున్నప్పుడు కొందరు తన భార్య మాట లేకుంటే తన భర్త మాట విని మనకి అప్పుడే పిల్లలు వద్దు, 10 సంవత్సరాలు పోయాక పిల్లలు కన్నాం, అందాక ఎంజాయ్ చేద్దాం అది చూస్తే 10 సంవత్సరాలు పోయాక పిల్లలు పుట్టలేదు. పెళ్లిళ్ళు ఎందుకు చేస్తారు? తల్లిదండ్రులు పెళ్లిళ్ళు ఎందుకు చేస్తారు? పిల్లల కోసం పెళ్లిళ్ళు చేయాలి. ఇది కుటుంబ ధర్మం. దేవుడు ఎప్పుడు ప్రారంభించాడు అని అంటే 7వ తోట నుండి దేవుడు ఆదాము కుటుంబ వ్యవస్థ ప్రారంభించాడు. అది ఒక క్రమ పద్ధతిగా ప్రారంభించాడు కనుక ఆ క్రమ పద్ధతిగా కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్ళాలి. క్రమము తప్పి వెళ్ళకూడదు. దీనిని క్రమము లేని కుటుంబాన్ని ఏమంటారంటే పైన గ్రహాలు కూడా వాటి యొక్క మండలాలను తప్పి, నక్షత్ర మండలాలే కావచ్చు, ఉలకలుగా మార్చేట నక్షత్ర మండలాలు కూడా కారణం ఏంటంటే అవి క్రమము తప్పి తిరగడం. అన్ని విడి తిరుగుతుంటే ఒక్కొక్క ఉలక ఎదురు తిరుగుతుందట. కొంతకాలానికి ఏమవుతారంటే మరొక ఉలక దానిని గుద్దుకుని అది బద్దలవుతుంది అన్నమాట. అలాగనే కొన్ని మేఘాలట వర్షం కురిసే మేఘాలుగా కనబడతాయి. మనకి మేఘం వస్తే ఇటు పాపి కొండల వైపు నుండి మేఘం వస్తే మాట వస్తుందని మనకు నమ్మకం. ఎంతో వేసవకాలం తొలకరకాలంలో పెద్ద మబ్బుగా వచ్చి గాలితో తేలిపోతే అప్పుడేమంటాం మనం, ఎంతో మబ్బు పట్టింది, వాన కురిసింది అనుకున్నాం, కొరకుండా వెళ్ళిపోయింది. కుటుంబ పరిస్థితుల్లో కూడా
భార్య భర్తల మధ్య ఉండేటువంటి సంబంధాలు కూడా ఇలాగనే కొన్ని విషయాల్లో ఫలితాలు లేని పరిస్థితులు ఏర్పడతాయి. సాతాను ఏం చేస్తాడంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళ కుటుంబాల్లో విష ప్రయోగాలు ఉంటాయి అన్నమాట. సమస్యలు ఎదుర్కోవాలి, నిందలు ఎదుర్కోవాలి, నిలబడాలి. దేవుడు ఏ విధంగా నిలబెట్టాడు ఇక్కడ మనం చూద్దాం. అయితే ఇప్పుడు ఈ యోధా కుటుంబం నుండి, యోధా వంశం నుండి ఇక్కడ యేసుప్రభువుని జన్మించాలి. అయితే దేవుని యొక్క ఉద్దేశం యోధా వంశం నుండి యేసుప్రభువుని జన్మించాలి. యోధా వంశం నుండి భూలోకములోని సంఘములు నిర్మాణం కావాలన్నమాట. ఏం కావాలి? భూలోకంలో సంఘములన్నీ కూడా నిర్మాణం కావాలి. అందుని బట్టి దేవుని ప్రణాళిక అక్కడ ఉంది. ఎక్కడుంది? యోధా నుండి ప్రారంభమైంది. దాన్ని వాగ్దానించిన వాగ్దానాన్ని బట్టి ఇక్కడ జరుగుతున్న సందర్భాలన్నీ భిన్నంగా ఉన్నాయి అన్నమాట. ఎలాగా? యోధాకి 2 కుమారులు అయితే 3 కుమారుల నుండి అతని వంశం అభివృద్ధి జరిగితే దేవుని కార్యం జరిగితే ఇప్పుడు యోధాతో అర్థమైపోతుందా పరిస్థితి? యోధా 3 పిల్లలు అన్నాడు. తర్వాత అతను ఏం చెప్పాడంటే కింద వచనంలో 10వ వచనంలో అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతని కూడా చంపాను. అంటే 2 కుమారులు చనిపోయారు. ఎవరు చనిపోయారు అని అంటే యోనాను చనిపోయాడు, అయ్యోరు చనిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు? చాలా ఉన్నారు. అంటే కారణం ఎందుకనంటే ఇశ్రాయేలు యొక్క కుటుంబ ధర్మం ఎలాగనంటే గోత్రము పాడవకూడదు, గోత్రం పాడవకూడదు, ఎవడు కూడా మరి వంశము పాడవకూడదని వాళ్ళకు పోరాటం. ఎందుకనంటే దేవుని యొక్క ఉద్దేశం కట్టడం వాళ్ళకి ఏం పెట్టాడనంటే ఒకవేళ పెద్దవాడు చనిపోతే 2వ వాడు పెళ్లి చేసుకోవాలి, 2వ వాడు కూడా చనిపోతే 3వ వాడిని చేసుకోవాలి. ఇదే ప్రశ్న అడిగాడు ఒక పరిసయుడు. ఎవరు అడిగాడంటే అయ్యా ఒక ఇంటిలో 7 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఒకటి చనిపోయాక మరొక అబ్బాయి వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయిని తర్వాత ఇలాగే 7 వివాహం చేసుకున్నారు. 7 చనిపోయారు. ఆ అమ్మాయి కూడా చనిపోయింది. పరలోకంలో వీళ్ళు ఎవరికి భార్య అని అడిగారు. పరలోకంలో భార్య భర్తలు అన్నదమ్ములు కదా అందరూ కూడా దేవదూతలను పోలి అందరూ సోదరి మరులాగానే సోదరులాగానే ఉంటారు. అక్కడ ఆడమ్మగారికి కూడా ఉందట. అంటే పరలోకం అంటే ఏమిటంటే దేవుని ఆత్మ సంబంధమైన రాజ్యం. అది దేవదూతలను పోలి ఉంటారు. అలాగనే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే దేవుడు ఏ యోధానైతే ఆస్వాదించాలనుకుంటున్నాడో యోధా కుమారులు దానికి అనుకూలంగా లేదు. దేవుడు వాడకు చంపాడు. సరే ఇప్పుడు పెద్ద కోడలు దాని పేరు తామర. ఇక 2వ కోడలు లేదు, 3వ అబ్బాయి ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే నా పిల్లవాడు ఆమెని మీ అమ్మగారింటికి వెళ్ళిపో అమ్మాయి, పిల్లవాడు 3వ వాడు పెద్దవాడు అయిన తర్వాత నేను కౌంట్ చేసి వివాహం చేస్తాను. అప్పుడు మీకు పిల్లలు పుడతారు. దానికి మీరు కొంతకాలం వెళ్ళిపోవాలి. ఎందుకంటే 2 కుమారులను కోల్పోయిన వాడిని అయిపోయారు నేను అని మాట్లాడినప్పుడు ఆమె తన తల్లి ఇంటికి పంపించారు. తల్లి ఇంటికాడు ఉంటూ మరి యోధా కుటుంబం ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఆలన చేసుకుంటారు కదా. అయితే ఇటువంటి సందర్భం ఉండగా 12వ వచనంలో చాలా దినములైన తర్వాత సుయా కుమార్తె అయిన యోధా భార్య చనిపోయారు. అంటే ఇప్పుడు యోధా భార్య కూడా లేదు, యోధాకి భార్య కూడా లేదు. సరే ఇప్పుడు యోధాను శాలా అనేటువంటి 2 మగవాళ్ళు ఉన్నారు. ఒక యదోరాలైన తాము ఉంది, పెద్ద కోడలు. ఇప్పుడు వీళ్ళకి పిల్లలు కావాలి. ఎవరు కావాలి? వీళ్ళకి పిల్లలు కావాలి. యోధా కుటుంబానికి వారసులు కావాలి. వారసులు ఉంటేనే కానీ యోధా వంశాభివృద్ధి జరగదన్నమాట. ఇటువంటి వ్యవస్థ ఏర్పడింది. అయితే మరొక సందర్భం ఏంటంటే ఈ యొక్క సందర్భాన్ని మనం కింద చదివినట్లయితే తరువాత యోధా దుఃఖ నివారణ పొంది అదుల్లమ్మాయినైన హేరాను తన స్నేహ
స్నేహితుడితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి వద్దకు వెళ్ళారు. దాని మామ తన గొర్రెల బొచ్చును కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని కాపరునకు తెలుపబడింది. అప్పుడు శల పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యకుండా చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకుని తిమ్నాతుకు పోయి మార్గములో నుండి యనాని ద్వారమున కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, లోపల ఆమెని పుట్టింటికి పంపిన తర్వాత ఏంటంటే యోధా ఒక భార్య కూడా చనిపోయింది. తర్వాత కొన్నాళ్ళు 2వ నెల 3వ నెల 9 వారాలు జరిగిన తర్వాత ఏం చేశాడంటే తన గొర్రెల దగ్గరికి వెళ్ళాడు. 10 వారం గొర్రెల కాపర్లు పనిచేస్తున్న ఆ గొర్రెల మంద దగ్గరికి గొర్రెల బొచ్చు కత్తిరించే వేళల్లో అక్కడికి వెళ్ళాడు. సరే, తామరు ఏం చేయాలి? తామరు పిల్లలేదు. మరొకరిని ఇశ్రాయేలులో మరొకరిని వివాహం చేసుకోవడానికి, మరొకరిని గోత్రానికి వివాహం చేసుకోవడానికి లేదు. అటువంటి సందర్భంలో తామరుకు తన 3వ కుమారుని వివాహం చేయడానికి ఆలస్యం చేస్తున్నాడు. అందుని బట్టి ఆమె ఏం చేసిందంటే తన మామయ్యని యోధా ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు ఆరాధించింది. ఆమె తిమ్నాతు అనేటువంటి ఫిలిష్తీయుల ప్రాంతంలో గొర్రెలు బొచ్చు కత్తిరించే ప్రాంతానికి వస్తున్నట్టుగా ఆమె గ్రహించి ఏం చేసిందంటే తన విధవరాలైన బట్టలు తీసివేసి వైదవ్యపు ఆ నింద బట్టలు తీసివేసి ఆమె చేసిందంటే ఒక ముసుగు వేసుకుని ఒక ద్వారం దగ్గర కూర్చుంది. ఒక స్త్రీగా ఏ వ్యాసం వేసింది? ఆమె వేశ్య వ్యాసం వేసిందట. వేశ్య వ్యాసం వేసి అక్కడ కూర్చున్నప్పుడు ఈ యోధా ఏం చేశాడంటే ఆ ద్వారం గుండా ప్రయాణం చేస్తున్నాడు. కింద 15వ వచనంలో యోధాను చూచి ఆమె ముఖము కప్పుకున్నందున వేశ్య అనుకుని అమాయకుడైన ఆమె యొద్దకు పోయి తన వాడని తెలియక నీతో పోయేదనని రమ్మని చెప్పాను. అందుకని నీవు నాకు వచ్చిన ఎడ నాకేమి ఇచ్చదు అని అడిగింది. అందుకతడు నేను మందలో నుండి మేక పిల్లను పంపుదనని చెప్పినప్పుడు ఆమె అది పప్పు వరకు ఏమైనా పొదువ పెట్టిన ఎడల సరే అని చెప్పాడు. అతడు నేను నీ వద్దకు ఏడు పొదువు పెట్టవాలని అడిగినప్పుడు ఆమె ముద్రయు దాని దారమును నీ చేతి కరయు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ సందర్భం ఏంటంటే ఇక్కడ యోధా దగ్గర డబ్బులు లేవు. యోధా దగ్గర ఒక ఆనవాళ్ళ వస్తువు కావాలంటే మేకపిల్ల కదా కావాల్సింది. అతడు ఏమన్నాడు? మేకపిల్లను పంపుతాలే మందలో నుండి అని చెప్పా. ఆమె ఒక వేసి అనుకున్నాడు, కోడలు ఆమె. కానీ దేవుడు కోడలను ఏ ఆలోచనతో అక్కడ పంపాడో చూడాలి. కోడలను ఏ ఆలోచనతో అక్కడికి పంపాడు అని అంటే యోధా గోత్రం కావాలి. ఇక్కడ దేవునికి ఎవరు కావాలి? యోధా గోత్రం నుండి పిల్లలు కావాలి. ఎటువంటి ప్రణాళిక? ఈనాడు యోధా చేసిన ఆ చిన్న పాపాన్ని బట్టి ఈనాడు క్రైస్తవం కూడా విస్తరించింది. అందుచేత దేవుడు ఏం చేశాడంటే ఆమెని రేపటి ప్రేరేపించారు. తర్వాత ఏం జరిగిందంటే ఆ రాత్రి గడిచిపోయిన తర్వాత 3 నెలలకి దాటిన తర్వాత ఆమె గర్భవతి అని తెలిసింది. యోధాన్ని ఎత్తుకొట్టుకుంటున్నాడు. ఆ కోడలు గర్భవతి ఏంటంట, మరి ఎక్కడో చెడ్డ చేసిందామే అని చెప్పి ఏం చేశాడంటే పెద్ద మనుషులు పెట్టారు. పెద్ద మనుషులు పెడితే అతడు ఏం చేశాడంటే ఆ రాత్రి వెళ్ళిపోయిన కలారు మేకల నుంచి పంపించాడు. పంపితే అక్కడ ఎవరు లేరు. అప్పుడు అతను వాకు చేశాడు, రాత్రి ఇక్కడ ఒక వేశ్యను చూశాను నేనంటే ఇక్కడ వేశ్యలు ఎవరు రానంటే ఇది వేశ్యల ప్రదేశం కాదని చెప్పారు అతను. తర్వాత 4 నెలలు పోయిన తర్వాత ఇది సమస్య ఏర్పడితే అప్పుడు ఏం చెప్తున్నాడంటే కింద వచనంలో 4వ వచనం, రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు కాపరు చారత్వము చేశాను, అంతేకాక ఆమె చారత్వం వలన గర్భవతి అయినదని యోధాకు తెలుపబడింది. అప్పుడు యోధా ఆమెను బయటికి తీసుకుని రండి, ఆమెను కాల్చి వేయాలని చెప్పని. ఏం
తీసుకురండి, కాల్చి చంపేద్దానండి, దారుణం చేసింది, పాపం చేసింది, రండి. ఇటువంటి యాదవ పని మన ఇంట్లో ఎక్కడైనా మన గోపంలో ఉందా? కనుక ఆమె పని చేసినందువల్ల కాల్చి చంపుదాం రండి అని చెప్పి పెద్దలు పోగు చేశారు. పోగు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ కింద భాగంలో చదువుతాం. ఆమె బయట తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొక్క వస్తువులను పంపి ఇవి ఎవరు ఆ మనుషుల వల్ల నేను గర్భవతినే అవుతుందని ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరు దయచేసి గుర్తుపట్టమని చెప్పించారు. యోధవాడిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శాలను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెని కూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఒప్పుకున్నాడు యోధా? నేను మూడవ కుమారుని పెళ్లి చేయని కారణంగా దానికి తగు పెట్టిన నల్లని పెట్టగా బలవంతంగా పెద్దల చేత వివాహం చేసుకోనక, కానీ ఆమె చేసిన కార్యమును బట్టి ఆమె నాకంటే నీతిమంతురాలు, నేను ఒప్పుకున్నాను, ఆమె నీతిమంతురాలు అని ఒప్పుకుని మరి ఆమెకి ఒక గర్భాన్ని ధరించిన తర్వాత పిల్లలు పుడుతున్న సందర్భములో 27వ వచనములో రాయబడినది, ఆమె ప్రసవించుచున్నప్పుడు అప్పుడు ఒకడు తన చేయి బయటికి చాచిన కనుక మొదటిసారి ఎర్ర నూలు వారికి చేతికి కట్టి ఇతడు మొదట బయటకు వచ్చిందని చెప్పాను. అతడు చెయ్యి వెనకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చాను. అప్పుడు ఆమె నీకు ఎలా భేదించు వచ్చింది అని, అందుకు ఇతని చేతికి పెరేసు అని పేరు పెట్టబడిన పెద్దవాని పేరు. తర్వాత తన చేతిని పొగరు గల అతని సహోదరుడు బయటికి వచ్చాను, అతనికి తెరాబు అని పేరు పెట్టబడింది. గమనించండి, ఈ పెరేసు తెరాబు అనేటువంటి వంశంలో జరిగిన సందర్భాలు మనం తెలుసుకున్నట్లయితే చాలా సందర్భం, చాలా చరిత్ర. రూతు గ్రంథంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది అనమాట. రూతు గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకున్న బైబిల్ గ్రంథం నుండి రూతు గ్రంథము న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి వచ్చు. ఆ దినములలో ఇశ్రాయేలు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను. రూతు గ్రంథం మొదలు వచ్చు. న్యాయాధిపతులు 7 దినములలో దేశంలో కరువు కలగగా యూదా వ్యతిరేకత నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాడు. గమనించండి, ఇక్కడ ఒక సందర్భాన్ని మనం తెలుసుకుందాం. ధర్మశాస్త్రంలో ఒక మాట రాయబడింది ఈ యూదా వంశకుల గురించి, ఈ పెరేసు వంశకుల గురించి రూతు గ్రంథంలో రాయబడింది. కనుక మొదట ఎందుకు రాయబడింది అనేటువంటి సందర్భం తెలుసుకుందాం. రాజు లేని కాలంలో ఇశ్రాయేలు న్యాయాధిపతులు పరిపాలించే కాలంలో ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు, తన ఇష్టానుసారమైన ప్రయాణాలు చేసుకునొచ్చు, తన ఇష్టానుసారమైన వివాహాలు చేసుకుంటున్నారట. ఇశ్రాయేలులోనే వివాహం చేసుకోవాలి, ఇశ్రాయేలులోనే ఉండాలి. అటువంటి సందర్భం బయటికి వెళ్ళి వివాహం చేసుకుంటే ఇశ్రాయేలు బంధు ధర్మం జరగదన్నమాట. ఇశ్రాయేలు బంధు ధర్మం జరగదు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలులో మరి లోతు కుటుంబం ఉంది. అబ్రహాంతో వచ్చారు. అబ్రహాంతో వచ్చినప్పుడు లోతు కుటుంబానికి లోతుకి 2 కుమార్తెలు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే అగ్ని గంధకాన్ని కురిపించాడు. మీరు ఎత్తైన పర్వతానికి వెళ్ళిపోండి, ఆ దూరంగా ఉన్న గ్రామానికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న సందర్భంలో లోతు భార్య చనిపోయింది, ఉప్పుస్థానం అయిపోయింది. అక్కడ చూడకండి చూసిందా మీరు. తర్వాత ఇంకెంతమంది ఉన్నారు లోతు కుటుంబంలో? లోతుని 2 కుమార్తెలు ఉన్నారు. లోతు 2 కుమార్తెలను అతను తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గృహలో ఒక చిన్న గ్రామానికి సమీపంగా ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? ఇక్కడ వివాహాలు కుదిరి సోదమ గోమర్లో వివాహం చేయలేదు, ఇబ్బంది వచ్చింది కనుక, ప్రకృతి సంబంధమైన ఇబ్బంది వచ్చింది కనుక
వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు మరొక ప్రాంతానికి వెళ్ళారన్నమాట. మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నప్పుడు అక్కడ లోతు ఓ పని చేయాలి. లోతు కుమార్తెలిద్దరికి వివాహం చేయాలి. ఎవరి నుంచి పెళ్లి చేయాలి? అన్యజనులైనా మరి అక్కడ ఇశ్రాయేలు లేరు కనుక, లేకుంటే ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాలి, లేకుంటే అన్యజనులైనా వివాహం చేయాలి. వివాహం చేయలేదు అతను. తన కుమార్తె ఏం చేశారు తెలుసా? అతనికి మద్యాన్ని త్రాగించి, అంటే వాళ్ళు చెడ్డ మనుషులు కాదు, కుటుంబాన్ని కాపాడుకోవడానికి, వంశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే తన తండ్రికి మద్యాన్ని తాగించి, ఇద్దరు కుమార్తెలు ఏం చేశారంటే తండ్రితో సేవించారు. దేని కొరకు అంటే పిల్లల కొరకు, సంసారం కొరకు కాదు. సైనిస్తే ఇద్దరు గర్భాన్ని ధరించి చెరొక కుమారుని కంటే ఆమె ఒక అమ్మాయి తన బిడ్డ పేరు మోయాబు అని పేరు పెట్టింది, రెండవ బిడ్డ పేరు అమోను అని పేరు పెట్టింది. వీళ్ళు ఏం జరిగిందంటే ఆ రోజుల్లో రెండు వంశాలు అయ్యాయి. మోయాబీయులు, అమోనీయులు. ఎంతమంది అయ్యారో తెలుసా? లక్షల మంది అయ్యారు. ఒక మనిషి నుండి పుట్టిన ఒక్కొక్క పిల్లవాడిని బట్టి. పూర్వం మరి మన పితరులు ఒక 100 తరాలు వెనక్కి వెళ్తే ఎక్కడ ఉండొచ్చా? ఈ అగ్రాముడులో పుట్టారు 100 తరాలు అంటే మరి చూడండి, ఒక 50 తరాలు వెనక్కి వెళ్తే ఎక్కడ నుండి వచ్చారు మన వాళ్ళు? విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈ భారతదేశంలో ఈ దక్షిణ భారతదేశంలో పుట్టిన వాళ్ళు కాదు. బాబేలు పర్వతం నుండి, సేనారు మైదాన ప్రదేశం నుండి వలస వచ్చిన ప్రజలే మనం. అందుచేత ఆ విధమైన సందర్భం ఏర్పడింది. ఈ మోయాబు దేశం వెళ్ళారన్నమాట. ఎవరు? రూతు కుమార్తె వంశమైన మోయాబు దేశము. ఇక్కడ ఒక మనం ఈ రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనాల్లో ఇక్కడ ఏం రాయబడిందంటే, నాయకులే దినములో దేశంలో కరువు కలగగా యూదా దేశంలో బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యని ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశంలో కాపురముటకు వెళ్ళాము. ఆ మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయామి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా దేశం బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయామి పెళ్ళి ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచుకుంటుంది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారు ఒక దాని పేరు వార్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడే నివసించి తర్వాత మహలోను, కిలియోను ఇద్దరును చనిపోయింది. గమనించండి, ఇక్కడ ఒక కుటుంబములో అమోనీయులను వివాహం చేసుకోవడం కుదరదని ఇశ్రాయేలు రాయము, ధర్మశాస్త్రం రాయము అని చెప్పాడు దేవుడు మోషేతో. అలాగే మరి ఇక్కడ ఎన్ని తరాలు అయ్యాయి? 10వ తరంలో వాడు మోయాబు దేశానికి వెళ్ళి ఆ మోయాబు యొక్క స్త్రీలను వివాహం చేసుకున్నారు. అందుని బట్టి వాళ్ళు ధర్మశాస్త్ర వ్యతిరేకమైన ఆజ్ఞలు వాళ్ళు ఏం చేశారు? తిరస్కరించారు కనుక అక్కడ వాళ్ళకి హాని కలిగింది. వాళ్ళు మోయాబు దేశం వెళ్ళినందువల్ల నయామి భర్త చనిపోలేదు. మోయాబు దేశంలో కాపురున్నందువల్ల మహలోనికి నేను చనిపోలేదు. వాడు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞను అతిక్రమించారన్నమాట. ధర్మశాస్త్ర ఆజ్ఞ అతిక్రమించుకోడు కనుక వాడు వివాహం ఆ తరాన్ని చేసుకోకపోతే వాళ్ళు చనిపోరు త్వరగా. ఆ తరంలో 10వ తరంలో చేసుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే ఆ ఒక రూతు, నయామి మళ్ళా బెత్లెహేముకు వస్తే ఇక్కడ ఎవరు వివాహం చేసుకున్నారు అంటే బోయాజు వివాహం చేసుకున్నాడు. ఎవరు చేసుకున్నాడు? గదవరాలుని వివాహం చేసుకుంటే కింద వచ్చులో ఉంది బోయాజు ఒబేదుని గాను, ఒబేదు యెషయని గాను, యెషయ దావీదుని గాను. బోయాజుతో 10 అయితే బోయాజు తర్వాత ఒబేదు. తామరికి పిల్లవాడు ఉంటారు కదండి, పెరెస్సును జరా. ఎవరి పిల్లలు అంటే యోధా పిల్లలు అంటే అనుకుంటున్నారు.
అని చెప్తా. 7 వంశము రావాలి, యోధా వంశం కాదు. యోధా వంశము నుండి 7 వంశం కూడా అక్కడ ఉందన్నమాట. దేవుడు నడిపించాడు. దేవుడి కార్యం ఎలా ఉందో చూడండి. పెరేసు వంశం ఇక్కడ వ్రాయబడింది. దావీదు అనేటువంటి వ్యక్తి గురించి కూడా ఈ రూతు గ్రంథంలో వ్రాయబడింది. రూతు అనేటువంటి ఒక మోయాబీ స్త్రీ, అన్య స్త్రీ. ఏం చేసిందామె? ఒక అన్య స్త్రీ రూతు. ఆమె ఇశ్రాయేలు దేశం, నీ మరణమే నా మరణం, నీ దేవుడే నా దేవుడు, నిన్ను ఆ మరణం తప్ప నిన్ను నన్ను ఎవరు ఎడదీయడానికి వీలేదు. ఏమని మాట్లాడింది? రూతు అలా మాట్లాడకపోతే రూతుకి ఎండిపోయిన చెట్టు చిగురిస్తుందా? అందుకు బట్టి రూతు ఏం మాట్లాడింది అని మనం చూసినట్లయితే 16వ వచనం, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు. మొదటి అధ్యాయం 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమని అనియు, నన్ను ప్రతిమాలు పరవద్దు, నువ్వు వేరు చోటగా నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనం, నీ దేవుడి నా దేవుడు, నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందదనని నేను అక్కడే పాతి పెట్టబడింది. మరణం తప్ప మరి అమ్ము ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనను చేయను గాక. ఆయనను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదరదని నయామి తెలుసుకున్నప్పుడు అతని గురించి ఆమెతో మాట్లాడటం మానేను. హల్లెలూయా, హల్లెలూయా అని అనటం మానేసింది ఆమె. గమనించారు, చాలా మంది దగ్గర బంధువులు, చిన్న పిల్లలు వచ్చి మన ఇంట్లోకి వచ్చేసి కుర్చీలో కూర్చుని నాకు ఏదైనా పెట్టు, నాకు అది కావాలి ఇది కావాలని చిన్న పిల్లలు దగ్గర బంధువులు అయితే సో మన వాళ్ళు ఎలా కూర్చిపోతారు. మన దగ్గర బంధువులు చూసాం, చిన్నపిల్లల ద్వారా ఎలా మాట్లాడేస్తారని కూర్చిపోతారు అంటే. అలాగా చూడండి, దేవుడు కట్టేటువంటి వ్యవస్థ ఎలా ఉందంటే, ఒక లోతు వంశము నుండి ఎవరు తీసుకొచ్చాడు అని అంటే ఒక రూతుని తీసుకొచ్చాను. ఎలాగా అని అంటే బోయాజు కారణంగా పడుకున్నాడు రాత్రి. అమ్మా ఇంటికి పడుకోండి కాదు, నేను ఇక్కడే పడుకుంటానని చెప్పి మంచం కింద, మంచం కాడ కాళ్ళకాడ పడుకునేది. అతడు ఎంత జాలి పడుతుంది, ఎంత సున్నితంగా ఉంది. మీ అమ్మాయిని ఏం చేస్తే బాగుంటుంది, ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి అతని బంధువులందరినీ పిలిచి ఆ గవి దగ్గరికి పోజేసి పెద్దలందరినీ ఈమెని వివాహం చేసుకోవాలని చెప్పి ఆ బోయాజు చేశాడంటే నయామి యొక్క బంధువులందరినీ గోత్రంలో ఉన్న వాళ్ళని పిలిచి వివాహం చేసుకోండి, ఈమె మంచిది అని చెప్తే మేము ఎవరో పోయలేమమ్మా, మా ఇంట్లో మేము పోయలేకపోతున్నాం, మేము పోయలేము అని చెప్పి వాళ్ళందరూ వాడి కాలున్న చెప్పుని తీసి ఇచ్చేసారు. ఇశ్రాయేలు కాలు చెప్పు దేనికనంటే బంధుత్వానికి గుర్తనమాట. బంధుత్వం. వాడు కాలున్న చెప్పు తీసి నా వలగానే జనంలో పడేశారు. అప్పుడు ఏం చేశారంటే మేము ఎలా వదిలిపెట్టకూడదు, సరేలే ఏదో వదిలే నేనే చేసుకుంటాను అన్నాడు. అప్పుడు పోయాడు. అతడు పెద్ద ధనవంతుడు, గౌరవవంతుడు, పేరు ప్రఖ్యాతి గలవాడు. కనుక అతడు ఏం చేస్తాడంటే సమాజంలో నేను పెళ్లి చేసుకుంటాను రూతుని అని చెప్పి ఒప్పుకుని వివాహం చేసుకుంటే ఆమె గర్భాన్ని ధరిస్తే నయామి తనతోనే ఉంది. నయామి అంతగాదు, ఒకడు తల్లి వలె దాదిగా పనిచేస్తున్నారు. ఆ రూతు నుండి దేవుడు ఎవరినిచ్చాడు? ఓబేదుని గమనించాడు. ఋతు వంశములో, బోయాజు వంశములో, ఈ పెరేసు వంశములో ఓబేదుని దేవుడు ఇచ్చాడు అన్నమాట. పెరేసు వంశం అంటే ఎటువంటిది అంటే యోధా. దేవుడు ఎన్నుకున్నాడు. ఈనాడు ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే మరి దావీదుని బట్టి దావీదు తరాలు గడిచిన తర్వాత ఇక్కడ ఏం చెప్పబడింది? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియ భక్తి అయిన యోసేపుని కనెను.
ఆమె క్రీస్తు అనబడిన యేసు పుట్టారు. ఇట్లుండగా అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు. గమనించండి, మనం ఇందాక ఎన్ని లెక్కేసాం? 13 లెక్కేసాం. కానీ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. సరే, ఇప్పుడు దావీదు మొదలుకొని యూదులు బబులోను కనుకోబడు కాలం వరకు 14 తరాలు. బబులోను కనుకోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. ఎన్ని తరాలకి అండి? ఎన్ని తరాలు? అబ్రాహాం నుండి ఎన్ని తరాలు? 3 14 42 తరాలు. అంటే 42 తరాలకి దేవుడు యేసు ప్రభువుని భూమి మీద పుట్టడానికి దేవుడు ఎంత ప్రణాళిక సిద్ధం చేశాడో చూడండి. ఇది 1 తరం 2 తరాలతో పోయేది కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే 1000 తరాల వరకు కృప చూపువాడు. నువ్వు కానీ ఎవరైనా ద్వేషిస్తే ఆయన నామాన్ని 3-4 తరాల దోషాన్ని తనని ఆ వారిని ఇంటి మీదకి తీసుకొచ్చేవాడు. తనని ప్రేమించే వారిని 1000 తరాల వరకు కృప చూపేవాడు. దేవుని యొక్క ఉద్దేశం ఎవరు మూడు భారాలు కాదు, ఏదో ప్రణాళిక దేవుడు, ఏదో విధంగా దేవుడు ప్రణాళిక మన ద్వారా ఉంటుంది. అందుచేత దేవుని పాద సన్నిధిని విడిచిపెట్టుకోవడం, దేవుని ప్రణాళిక మన మీద ఏ రూపంలో ఉందో మనకి తెలియదు కనుక ఒక ఆయనంట దేవుడు అతనిని ఆశీర్వదిస్తానని చెప్పాడట. ఆశీర్వదిస్తానని చెబితే ఎవడిచ్చినా తీసుకుంటలేదట. ఎవడేమిచ్చినా తీసుకుంటలేదట. దేవుడు ఏం చేశాడంటే వాడు వెళ్ళే దారిలో ఒక ధనము కలిగిన లేక బంగారం కలిగిన ఒక మూట పెట్టాడట. అతను అక్కడికి వచ్చేటప్పుడు అనుకున్నాడట, నేను ఇక్కడి నుంచి ఆ సందుదారి దాకా కళ్ళు మూసి నడుస్తాను అనుకున్నాడట. అంటే అతను ఆ తనలో తానే పని వేసుకున్నాడట. అట్లాగే మరి ఏం తెచ్చింది అతని? ఆ దెయ్యం ఏం తెచ్చిందంటే తను ఉన్న చోటనే తనలో తాను ఊహకు పంది వేసుకుని కళ్ళు మూసుకుని వెళ్ళాడట. ఆ మోటు దాటిపోయేవాడు. అలాగే కొన్ని సందర్భాల్లో సాతాను ఏం చేస్తాడంటే మనల్ని దేవుని రక్షణ పొందకుండా, దీవిని పొందకుండా మనం ఏం చేస్తాడంటే నిస్సహాయ స్థితిలో తీసుకొచ్చి మనం ఏం చేస్తాడు? ఆత్మహత్యలకు ప్రేరేపిస్తాడు వాడు. కనుక ఒక వ్యక్తి, నేను ఒక వీడియో చూశాను, ఫుల్గా తాగాడు. తాగేసి ఇక్కడ పెద్ద తంబాలు ఉన్నాయి చూడండి, ఒడి చెరువు నుండి పైకి వెళ్ళిన తంబాలు ఉన్నాయి కదా, పెద్ద తంబాలు. ఆ తంబాలు 2వ లైన్ పైకి ఎక్కేసి ఆ హెచ్డి, పెద్ద హెచ్డి లైన్, మరి అప్పుడు కరెంట్ లేదో కానీ అందులో జాయింట్ ఇచ్చిన, అంటే వైర్ నుండి మరొక వైర్కి జాయింట్ ఇచ్చిన వైర్ పట్టుకుని ఊగుతున్నాడు. ఫుల్గా తాగి ఎంతోసేపు ఊగాడు. ఎంతసేపు చేతులతో పట్టుకుని ఎలాడతాడు? పోనీ ఏదో విధంగా మన తప్పం వచ్చి తప్పం ఎక్కలేదు, అతను దూకేశాడు అంతే. పోలీసు వాళ్ళు ఏం చేశారంటే అతను రక్షించాలని ఎన్నో వలలు కట్టారు. వలలు కట్టినా బాగా 3 తాళ్ళు ఎత్తు నుండి పడిపోతే ఏమైపోతాయి? సరిపోతారు. అంటే దెయ్యం ఎలా పడుతుంది అని అంటే మంచి వ్యక్తి హెచ్డీలని వైరట్టుకోవాలని ప్రేరేపిస్తుందా? దెయ్యం ఎలా ప్రేరేపిస్తుంది అంటే మనిషిని ఎలా మరణానికి అప్పగించాలి అని ఆలోచన కలిగిస్తుంది అన్నమాట. అందుచేత మనం దేవుని ప్రణాళికలోకి రావాలి, దేవుని ఉద్దేశంలోకి మనం రావాలి, ఆధ్యాత్మికంగా మనం సిద్ధపడాలి. అందుచేత ఎంతో ప్రణాళిక తీసుకొచ్చి నీ ఎదుట ఏం పెట్టాడంటే రక్షణ పెట్టాడు. ఎన్నో తరాల నుండి దేవుడు ఆచి తోచి ఓపిక పట్టి ఇశ్రాయేలును దీవించి వాళ్ళు పాడైపోతున్న వాళ్ళ వంశాలను, ఎంతో మంది వాళ్ళ వంశాలను శిథిలం చేయాలని ఒక ఆయన అంటాడు, ఇశ్రాయేలు దేశాన్ని మ్యాప్లో లేకుండా చేస్తానంటాడు. ఇలాగ ఎంతో మంది వాళ్ళ మీద సవాలు చేస్తే వాళ్ళ నుండి లోకానికి రక్షణ కలిగించాడు దేవుడు. ఎవరి నుండి కలిగించాడు రక్షణ? ఏ దేశంలో? రష్యాలో మంచి ఉన్నతమైన కుటుంబాల నుండి ఏం కలగలేదు. అమెరికాలో మంచి ఉన్నతమైన కుటుంబాల నుండి ఏం కలగలేదు. మరి ఇంకా వివిధ దేశాల్లో ఉన్నతమైన కుటుంబాలు, రాజవంశాల నుండి కలగలేదు. మన భారతదేశంలో ఏ రాజవంశం నుండి కూడా ఈ రక్షణ కలగలేదు. ఎవరి నుండి కలిగిందంటే యూదులలో నుండి రక్షణ కలిగింది అనమాట.
అందుచేతనే యూదులలో నుండే లోక కళ్యాణానికి వరుడున్నాడు. యూదులలో నుండే లోక కళ్యాణానికి వరుడున్నాడు. లోకానికి వరుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అని అంటే రాబోతున్న రాగలి దినమున వరుడు వేషంలో రాగలిగేటువంటి వరుడు ఆధిపత్యంతో రాగలిగేటువంటి లోక కళ్యాణానికి వరుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే. లోక కొరకు తన ప్రాణం పెట్టాడు. లోక కొరకు, లోకంలో ఉన్న ప్రజల కొరకు ఆయన శిలువ మ్రాను లోక పాప భారాన్ని మోసాడు. 3 వేకుల మధ్య ఆయన వేలాడబడి మరణం పొందాడు. అనేకమైన కొరడా దెబ్బలు చేత ఆయన హింసింపబడినప్పటికీ కూడా శిలువ పాడేసి నేను మోయనని చెప్పలేదు. ఆయన ఓపికతో ఓర్పుతో ఆ ఒక శిలువ మ్రానుని కడకు తీసుకుని వెళ్ళి కల్వరిగిరి కొండ పైన యెరూషలేము పట్టణము బయట ఆయన తన మరణాన్ని పొంది 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. 3 దినముల్లో నేను యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి కడతానన్నాడు. ఏమిటో 3 దినాల్లో కట్టేది ఏమిటంటే ఈ సంఘమునే దేవుని ఆత్మ నివసించే దేవాలయంగా కడతానన్నాడు. దేవుని దృష్టి కంటే 1 దినం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు 1 దినం వల్ల ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు జరిగాయి? 2 దినాలు జరిగాయి. కనుక 3వ దినంలో ఆయన లేచిపోతారు. 3వ దినంలో ఆయన లేచిపోవాలి. సమాధి నుండి 3వ దినమున లేచినట్టుగా 2000 సంవత్సరాలు 2 దినాలుగా భావించి ఇప్పుడు ఆయన రాకడ దినం సిద్ధంగా ఉంది. కనుక ఆ లోకంలో సంఘమును ఏ విధంగా వ్యాపింప చేశాడు, కుటుంబ వ్యవస్థను ఏ విధంగా విస్తరింపజేశాడో సంఘమును ఏ విధంగా వ్యాపింప చేశాడు. మనం నిద్ర వ్యవస్థలో ఉన్నాం, లేకపోతే మన చర్చ మనం చాలు అండి. రక్షణ కొరకు వివరించలేక, మనలో ఐక్యత లేక, మనలో స్నేహం లేక మనమే నిద్ర వ్యవస్థలో ఉన్నందువల్ల సంఘాలు పెరగలేదు. కనుక సంఘాలు పెరగాలి. ఎందుకు పెరగాలి అంటే ఇది రాబోతున్న మరి దేవుని రాకడ కొరకు సంఘాలు పెరిగి దేవుని పెట్టి శాలంతా నింపబడాలట. అందుచేతనే చాలా మంది సేవకులుగా ఎందుకు మారుతున్నారు? ఉద్యోగాన్ని రిజల్ట్ ఇచ్చేసారు. ఒక ఆమె ప్రార్థన పెట్టుకుంది. ఆమె మంచి జీతము, 1 నెలకి 1,40,000 రూపాయల జీతం. దేవుడు ఆమెతో మాట్లాడాడట, దీనివల్ల నీకు సంతృప్తి కాదు, నాకు తృప్తి కలిగే పని చేయన్నాడట. నెలకి 1,50,000 రూపాయల జీతాన్ని విడిచి వచ్చి ఆమె ఏం చేసిందంటే రాజీనామా చేసి వచ్చి ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంది. ఏంటి సాక్ష్యం అని చూస్తే నేను ఈరోజు నా ఉద్యోగానికి ఇదిగో 1,40,000 రూపాయల ఉద్యోగానికి రిజల్ట్ చేసేసాను, రాజీనామా పెట్టేశాను, ఈ రోజు నుండి నేను క్రీస్తు సేవకురాలిని అని సాక్షి చెప్పుకుందన్న. దేవుని కొరకు అంటే దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేస్తాం? మనంతో త్యాగం ఏం చేస్తాం? మనం ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నామా రక్షణ? కనుక దేవుని ప్రణాళిక ఎంత ఉంది? అబ్రహామును ఒక వ్యక్తిని ఎన్నుకుని 42 తరాలకి యేసుప్రభువుని భూమి మీద తీసుకొచ్చి 2000 సంవత్సరాలకి భూమి అంతా సంఘమును నిర్మాణం చేశారు. ఇది అబద్ధం కాదు, ఇది మోసం కాదు, ఇది దగా కాదు. రాబోతున్న దేవుని ఉగ్రత దినాలు ఉన్నాయి, రాబోతున్న తీర్పు ఉంది, నరకం ఉంది, నిత్య జీవం ఉంది. నువ్వేం కాదు ఏదో అంటున్నా అంటే ఎవరైనా డబ్బులు ఇస్తారంటే ఏం చేస్తాం? దూరం అయిపోయిన సరే చెయ్యలేదా తాగేస్తాం అంటే బాగా తాగేస్తాం. డబ్బులు నాకు ఇచ్చేయకుండా ఏదైనా వస్తువు కానీ డబ్బులు కానీ ఇచ్చేయడం. బ్యాంకు కౌంటర్లో ఎవడో చేయకపోతే నేను ముందు చేయబెట్టేస్తాను. అలాగా తీసుకునే దానికి ఆశపడతాం. కానీ దేవుడు ఇచ్చే నిత్య జీవాన్ని అశ్రద్ధ చేయకూడదు అన్నమాట. ఇది చాలా విలువైనది. ఎంత ప్రణాళిక ఇది అంటే 1 తరంలో జరిగింది కాదు. ఎంతకాలం అంటే 1000 సంవత్సరాల ప్రణాళిక. దీనిని నిర్లక్ష్యం చేస్తే దేవుని ఆత్మ సంతోషించదు. నిర్లక్ష్యం చేయకూడదు. దానికి త్వరగా సిద్ధపడి దేవుని రాజ్యం కొరకు, మనం దేవుని ఒక ప్రణాళిక కొరకు, దేవుని పరిశుద్ధమైన సంఘాన్ని, దేవుడి యాజక సంబంధమైన సంఘాన్ని, ఈ సంఘాన్ని దేవుడు కంటే విధములో మనం కూడా భాగస్వాములుగా, మనం కూడా ఒక సభ్యులుగా
దేవునికి లోబడే ప్రణాళికలో దేవుని పట్ల ఒక ఆధ్యాత్మికత జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడి ముందుకు రావాలన్నమాట. దేవుని కొద్ది మాటలు పనికుడిలో దేవుడు దీవించును కాక. ఆమె చిన్న ప్రార్థన. మహాగణుడును సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడా స్తోత్రాలు 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 స్తోత్రాలు. కుడి ఉన్న నీ కుమారులు నీ కుమార్తెలను జ్ఞాపకం చేసుకొని 700 ఆత్మతో కూర్చు దైవిక స్వస్థ కలిగించి శాంతికరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వార్తెళ్ళకొచ్చేమని ప్రార్థిస్తున్నాను. దైవ ఆశీర్వాదం నిండుగా దయచేసి సమృద్ధి కల్పించి దీవెన కల్పించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కనికిరబడండి, కృప చూపించండి. 700 ఆత్మతో కూర్చు దైవిక శక్తిని అనుగ్రహించి పాప క్షమాపణ విమోచన క్రైదను దయచేసి మారు మనస్సు లేని వారికి మారు మనస్సు, రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత కల్పించి దీవెనకరంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కుడి బిడ్డలపై నీ ఆత్మను త్వరగా ఉంచి దైవిక శక్తిని అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధుడును మహాకరుడువైన మా తండ్రి, సర్వజ్ఞుడు మా ప్రభువా, నీ సర్వశక్తిని బట్టి 700 ఆత్మతో నేర్పించు దైవిక స్వస్థ కల్పించి శాంతికరంగా దీవెనకరంగా వర్ధిల్లినట్లు మహాబుద్ధి సమృద్ధి కల్పించి ఆశీర్వదించి దీవెన దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసే వేడుకొని నా పరమ తండ్రి. ఆమేన్. మన అందరికి వందనాలండి. మన